హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం జూ పార్క్ వెళ్తున్నాం. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్. జస్ట్ స్టార్ట్ అయిపోయామండి. సిటీలోకి వెళ్తే 1.5 hours చూపిస్తుంది. పోయేసరికి అవుట్ నుంచి పోయినా డిస్టెన్స్ ఎక్కువైనా కానీ 1 hour 10 minutes చూపిస్తుంది. అవుటరే బెస్ట్. ఫోటోలు కూడా దిగచ్చు అవుటర్ అయితే. కళ్ళు సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి కారి చంపినవి కావేరి నన్ను ముంచినవి దేవే అంటారు ఫ్రెండ్స్. చేసినాం ఫ్రెండ్స్. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. లైన్ ఉంది. ఏంటి నో క్యాషా? 5 years బ్యాక్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్తోని అప్పుడు ఓన్లీ క్యాష్ ఉండే, నో ఆన్లైన్ పేమెంట్స్. చాలా ఇబ్బంది అయింది అప్పుడు. ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ అంట, నో క్యాష్. వీడికైతే వచ్చేసినాం. ఎటు పోవాలో అర్థమవుతలే, ఎటు నుంచి పోవాలో. ఇక్కడ మ్యాప్ ఉంది మనకి, మ్యాప్ త్రూ వెళ్ళిపోవచ్చు మనం, మ్యాప్ చూసుకుంటా. ఫస్ట్ బర్డ్స్ దగ్గరికి వచ్చేసినాం. చూసిన కాదు కాదు. ఫ్రెండ్స్ చూడండి వీడియో ఎలా తీస్తున్నాడు. చిటి ఏం చేస్తుంది అది? రెక్కలు నేను మర్చిపోయినట్టు. పిట్టలు పిట్టలు. ఈ పిట్ట ముసలైనట్టుంది, డేక్కుండా పోతాం. అసలు ఈ పిట్టలు ఇంత ఫ్రెష్గా ఎట్లుంటాయి ఇప్పుడు అర్థమైంది. స్నానం చేయకున్నా సరే, బట్ నోట్తోనే మొత్తం క్లీన్ చేసుకుంటుంది. దాని నోరే సబ్బు, బ్రష్ ఏమో. సెల్ఫీ పాయింట్ అంట. ఈసారి నేను తిరుగుతా. ఓయమ్మ, అసలు ఏం లేవు చిట్టి, బొమ్మలే. భయం వచ్చినందుకు పోయిందా? నిజం చెప్పాలంటే చాలా చీకటి ఉంది. ఫోన్లో లో లైట్ ఆప్షన్ వల్ల అది బ్రైట్గా కనిపిస్తుంది. చాలా చీకటి ఉంది. ఇది అడవి పిల్ల అంట.
బాగా తిని కూర్చుంది దాని మీద. సేమ్ మన ఊర్లో పిల్లి లెక్క ఉంది కానీ పొట్ట పెద్దగా ఉంది. ఇక మా వైఫ్కి ముళ్ళపంది నచ్చిందంట. ఒకసారి దాన్ని ముళ్ళు గుచ్చుకుంది అనుకో మస్తు మజా ఉంటుంది. అప్పుడు చెప్తుంది నచ్చిందని. ఐట్కి లైట్ ఉండొద్దనే చీకట్లో పెట్టింది. ఇదేంటి ఇక్కడక్కడ వాకింగ్ చేస్తుంది? ఇదేంటి వాకింగ్ చేస్తుంది? హనీ బర్గర్ అంట. ఇక్కడక్కడ ఎందుకు వాకింగ్ చేస్తుంది? ఇంత ఓపిక ఉందేందే నీకు? జర ఆగితే నేను పోతా. నువ్వు ఆగిందాక నాకు సాటిస్ఫై అవుతట్లేదు. జర ఆగవా ప్లీజ్? ఈడ రెస్ట్ తీసుకుంటుంది. యా చూస్తుంది. ఫుల్ భయపడ్డది పాపం. మన ఫోన్లో ఉంటే డెప్త్ సెన్సార్ వల్ల మనం దాన్ని సెన్సర్ ఉంటుంది. హైలైట్ చేసి కెమెరాలో హైలైట్ చేస్తున్నప్పుడు టచ్ చేస్తున్నప్పుడు అల్ట్రా రేస్ దానికి టచ్ అయ్యి అది ఇరిటేషన్ అవుతుంటుంది అనమాట. టచ్ చేసి నువ్వు జస్ట్ నిలబడు. కింద ఉంది తలకాయ, కిందకి. ఓయమ్మా, నేను కిందకి చూసి తింటసేపు ఒక దగ్గర. చాలా పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. మనం బయట ఎంత సీన్ లేదు మనకు చూసే అంత, కానీ చాలా పెద్దగా ఉన్నాయి పాములు అయితే. బయట పాము పిల్లని చూసినా భయపడతాం మనం. ఇక్కడ పెద్ద పెద్ద పాములే ఉన్నాయి. హలో రక్త పింజరాస్. చాలా రకాల పాములు ఉన్నాయి. అవి కూడా గుంపులు గుంపులుగా ఉన్నాయి. చెట్ల మీద, కుండలల్లా, మట్టిలల్లా, నీళ్ళల్లా. పురుగు నువ్వు లోపల లోపల పోదామని ట్రై చేస్తున్నావు. లోపల పోతే నీ పని ఏమైతుందో తెలుసా? పురుగు పెద్ద పెద్ద మావుగా ఉన్నాయి. మామూలు నేను లోపల పోదామని ట్రై చేస్తున్నాను. ఏం చేస్తున్నాయి? అబ్బో ఇందా ఇంకా అట్నే వస్తుంది ఇక. ఒక్క నిమిషం. దొంగి ఏం చేస్తారు మీరు? ఏంట్రా బాలే ఇంత పెద్దగా ఉన్నాయి? ఏం చేస్తున్నాయి? అది ఉడుము ఆ రోజు మనం బయట కారెక్కి
అది చూడు మంటపుతూనేంది ఏమ్మా నిజంగా అవి నిజంగా కాకపోతే ఎట్లున్నాయి కదా పట్టుకో పడుతున్నాయా అట్లనే యాక్టింగ్ చేస్తాయి చంపేస్తాయా ఇందులో ఒక మ్యూజియం ఉంది. ఇక్కడ అన్ని పురాతనమైన డైనోసార్స్ ఎముకలు, అప్పటి చెట్ల ముద్దులు, రాళ్ళు 250 మిలియన్ ఇయర్స్ ఎగో అంట. వావ్, ఇవి చూస్తుంటే నిజమా కదా అనిపిస్తుంది. అవి చూస్తుంటే ఇప్పటివరకు ఉన్నాయంటే. కిరీటం అది కిరీటం ఇక ముంగలికి నీ ముంగలు నడుచుకుంటారు. ఏదే ఎక్కడుంది వావ్ చూసినావా జిరాఫ్ వస్తున్నాయి జిరాఫ్ డ్రింక్స్ వాటర్. జిరాఫ్ ఎట్లా వాటర్ తాగుతుందా అని చూస్తున్నా. ఏంటి జిరాఫ్కి ఇస్తున్నావా? జిరాఫ్ చేస్తున్నా చూడు క్యాచ్ సరే ఫస్ట్ దాని నోట్లోకి వచ్చి తీపి జూమ్ ఏ చూసావా నువ్వు ఇచ్చిందేనా అది? అవును నేనే వేసిన క్యాచ్ పట్టింది. గుడ్ త్రో అండ్ గుడ్ క్యాచ్ బై జిరాఫీ. గ్రేట్. నేనే తెచ్చుకున్నా అక్కడ. మనం టైగర్, మంకీస్, లయన్స్ ఉండే దగ్గరికి వెళ్తున్నాం. బాగుంది ఇక్కడ ఆర్ట్ కూడా, డిజైన్ కూడా 3D ప్రింట్ ఉంది మొత్తం. 3D ఫొటోస్. ఓకే చూడు చూసినా సేమ్ అవి సాంబార్ డీర్ అంట. కృష్ణ జింక అమ్మాయిది మేక ఉంటుంది చూడు, తెల్ల మేక. ఏ ఈడగ చూడు ఈడగ వచ్చిన ఒకటి తెల్ల మేక తెల్ల మేక ఉంది. ఏ ఫ్రెండ్స్ నాకు అర్థం అవ్వట్లేదు, బయట ఉందా ఇది లోపల ఉందా? మేము అన్ని లోపలనే ఉన్నాయి. ఇది మాత్రం బయట ఉందా లోపల ఉందా అర్థం అవ్వట్లేదు. ఈ ఆస్ట్రిచ్ అన్నదనం కాలు దీని మీద కలిగి ఉతలికేసి రావచ్చు అని ఈజీగా అల్లుక వేయచ్చు. కాలు ఇటు వచ్చి ఇటు కాలు వేస్తే బయటకు వస్తుంది అది. ఇటు చూడు, ఇటు ఇటు రైట్. కలుతున్న స్టిల్ ఇస్తుంది అది.
దొంగతనం చేద్దామని ట్రై చేస్తుంది, తాళం తీస్తుంది. ఏ నువ్వు మా ఇంటికి వస్తావా? నేను మా ఇంటికి వస్తావా? వస్తా అంటుంది చెప్పు. ఏం రాకుంటామైతే మరి అంతా నొప్పుతాం తలకాయ. ఏమొద్దు నేనేం తీసుకోవాలి నేను. అరే ఆగే జరా, ఆగు అయ్యా, ఆగు. యాక్చువల్గా అది వాటర్లో తడిచినట్టుంది, ఆరబెట్టుకుంటుంది. అంటున్నావు ఇవన్నీ మనం జూలో చూడాల్సిందే, బయట అడవులలో కష్టమే. చాలా పెద్ద ఉన్నాయి అన్నీ. చిరుతపులి, సింహం, ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్. వైట్ పీకాక్స్. ఇది ఇప్పితే రెక్కలు ఇప్పితే వైట్ ఉంటుండొచ్చు. గజరాజు, చిన్న ఇనుప సంఖ్యలు దీన్ని ఆపినాయి. పెడతారు దాన్ని మీరు. చూడు దేనికోసం వెయిటింగ్ చుక్కు? వెయిటింగ్ కాదు, నక్కని ఎప్పుడు నమ్మొచ్చు. ఇప్పుడు మనం సఫారీ రైడ్కి వెళ్తున్నాం. సూపర్కి వచ్చి సఫారీ రైడ్కి వెళ్ళకపోతే మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. 80 రూపీస్ పర్ హెడ్ ఉంది, ఖచ్చితంగా వెళ్ళాలి. ఫస్ట్ టైం మనకి లైన్ వచ్చేసింది, బయట మంచిగా వండుకుంది. దాంతో ఒక బస్సు వాడు ఎక్కిసి ఏం చేస్తుంది అది. జస్ట్ నార్మల్ చూడు అడిగి చాలా పెద్ద ఉంది లోపలికి, ఇది చాలా పెద్దగా ఉంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 అయిపోయి స్టేజ్ 2 పోగానే గేట్ క్లోజ్ అయిపోతుంది. ఇంకోటి చాలా ఉన్నాయి. డీర్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి. అసలు ఈ వైట్ టైగర్ బస్సు ముందు ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఫీలే వేరేలాగా ఉంది. ఇంత పెద్దగా ఉంది, ఇది చాలా పెద్దగా ఉంది. మీకు వీడియోలో తెలిసిపట్లేదు కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. వావ్, చాలా పెద్దగా ఉంది, సూపర్ ఉంది ఇది వైట్ టైగర్. ఎన్నికే ఉంటుందో ఇది. కానీ వైట్ టైగర్ని చూస్తుంటే అప్పటి నుంచి తిరిగిందంతా మర్చిపోయినాం. చాలా తిరగడం ఉంటుంది కదా, తిరిగింది మొత్తం మర్చిపోయినాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది, చాలా వర్తి.
కానీ జూ పార్క్ కోసం మాత్రం ఖచ్చితంగా సఫారీకి విజిట్ కావాల్సిందే. Sound the alarm. I'm coming up. We'll have a ball. I'm sweet like a buttercup. You're Barbie doll. Show them all what I'm made of. Strut down the hall. Won't stop till I get enough. ఓకే, రిటర్న్ అయ్యే టైం అయింది. గేట్ దాకా ఇప్పుడు మళ్ళీ ఈడి నుంచి గేట్ దాకా కిలోమీటర్ ఉంటుంది. నడిచిపోయి ఓపిక లేదు. ఈడికి ఇలాంటి బస్సులు చాలా ఉన్నాయి. పర్ హెడ్ 40 రూపీస్. పోతున్నాం. నెహ్రూ జూలాజికల్ పార్క్ చాలా ఎంజాయ్ చేసాం. చాలా అనిమల్స్ చూసాం. ఇంకా మొత్తం కవర్ చేయలేకపోయినాం, కానీ మళ్ళీ ఎప్పుడన్నా విజిట్ అయినప్పుడు చూస్తామంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ and share, comment. Thank you viewers. Bye bye.